సో ఇది మనకు ఫస్ట్ ప్రాబ్లం అనమాట. సో ఇప్పుడు ఈ ప్రాబ్లంని ఎలా చేయాలో మీకు లైన్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. జాగ్రత్తగా కాన్సన్ట్రేషన్గా వినండి. హాయ్ ఫ్రెండ్స్, దిస్ ఇస్ మనోహర్. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అండ్ మోస్ట్ వెల్కమ్ టు పార్ట్నర్షిప్ ఐకాన్స్. ఈ వీడియోలో మీకు పార్ట్నర్షిప్ ఐకాన్స్ ప్రాబ్లం అయితే ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. మీరు వీడియో స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూస్తే పార్ట్నర్షిప్ అకౌంట్ ప్రాబ్లం ఎలా చేయాలో వాటి గురించి కంప్లీట్గా ఒక ఐడియా అయితే వస్తుంది అనమాట. సో ఓకేనా. సో ప్రాబ్లంలోకి వెళ్లే ముందు మన ఛానల్ ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేయండి. అలాగే పక్కన ఉన్న బెల్ ఐకాన్ అయితే యాక్టివేట్ చేసి పెట్టుకోండి. నేను ఏ వీడియో అప్లోడ్ చేసినా మీకు నోటిఫికేషన్ ద్వారా వస్తుంది, మీరు అక్కడ నుంచి చెక్ చేసుకోవచ్చు. సో ఓకే, గేమ్ మాత్రం నేర్చుకోకుండా ప్రాబ్లంలోకి అయితే వెళ్ళిపోదాం. సో ఇక్కడ మీకు ప్రాబ్లం ఇచ్చాను, పార్ట్నర్షిప్ అకౌంట్స్ ప్రాబ్లం నెంబర్ 1. సో ఓకేనా. సో ఇక్కడ చూసినట్లయితే మీరు జాగ్రత్తగా గమనించండి. ప్రాబ్లం అయితే ఈ విధంగా ఉంటుంది, మనకు థియరీ రూపంలో ఉంటుంది. సో ఓకేనా. ఇక్కడ ఫస్ట్ వచ్చేసి రామ్ అండ్ శ్రీను స్టార్టెడ్ పార్ట్నర్షిప్ ఫర్మ్ ఆన్ 1st January 2014. సో ఓకే, లైన్ మనం అర్థం చేసుకుంటూ వెళ్తే ప్రాబ్లం మనకు అర్థమవుతుంది. సో ఓకేనా. ఈ లైన్ మీనింగ్ ఏంటి, ఈ లైన్ మీనింగ్ ఏంటంటే రామ్ అండ్ శ్రీను అంటే వీళ్ళిద్దరు పార్ట్నర్షిప్ అనేది స్టార్ట్ చేశారు. ఎప్పుడు? 1st January 2014. సో ఓకేనా. నెక్స్ట్ వచ్చేసి దేర్ క్యాపిటల్ కంట్రిబ్యూషన్స్ వర్ ₹2 lakhs అండ్ ₹1 lakh రెస్పెక్టివ్లీ. ఈ లైన్ మీనింగ్ ఏంటంటే రామ్ అండ్ శ్రీను యొక్క క్యాపిటల్ కంట్రిబ్యూషన్ అంటే ఫర్మ్ లోకి క్యాపిటల్ ఎంత ఇచ్చారు అంటే రామ్ వచ్చేసి 2 lakhs అండ్ శ్రీను వచ్చేసి 1 lakh అనమాట. సో ఇక్కడ పేరు లేదు కదా, మీరు ఎలా ఐడెంటిఫై చేశారు రామ్ది 2 lakhs అని, శ్రీనుది వచ్చేసి 1 lakh అని? అంటే ఫస్ట్ స్టార్టింగ్ నేమ్ ఏముంది, ఇక్కడ రామ్ ఉంది కదా, ఫస్ట్ స్టార్టింగ్ లో ఏ అమౌంట్ ఉంటుందో అది రామ్దని మనం అనుకోవాలి. ఓకేనా. సెకండ్ నేమ్ ఎవరుంది, ఇక్కడ శ్రీను ఉంది. ఇక్కడ సెకండ్ అమౌంట్ ఎంత ఉంది, 1 lakh ఉంది కదా, ఆ అమౌంట్ శ్రీనుది అనుకొని మనం గమనించుకోవాలి. సో ఓకేనా, రెస్పెక్టివ్లీ. సో ఓకే, ఇక్కడ దాకా మనకు అర్థమైంది. నెక్స్ట్ వచ్చేసి మనం ప్రాబ్లంలోకి వెళ్తున్నాం. ఇప్పుడు ప్రొవైడ్ ఇంట్రెస్ట్ ఆన్ క్యాపిటల్ అట్ 10% P.A. సో P.A అంటే ఏంటంటే పర్ యానం అంటే ఏంటి, సంవత్సరానికి 10% అనమాట. పర్ యానం అంటే ఒక సంవత్సరము అని మీరు గుర్తుపెట్టుకోవాలి. ఇంట్రెస్ట్ ఆన్ క్యాపిటల్ 10% పర్ యానం అంటే వాళ్ళు తెచ్చిన క్యాపిటల్ మీద ప్రతి సంవత్సరము 10% ఇంట్రెస్ట్ అనేది ఫర్మ్ వాళ్ళకి ఇస్తుంది అనమాట. ఇది అర్థం అనమాట. సో ఓకేనా. అలాగే అండ్ రామ్ ఈజ్ ఎంటైటిల్ టు గెట్ ఎ శాలరీ ఆఫ్ 2000 అండ్ శ్రీను 3000. సో ఓకేనా. ఏంటంటే రాము అండ్ శ్రీను ఇద్దరికి శాలరీ అనేది ఇస్తుంది ఫర్మ్ అనేది. ఎంత? రామ్కి వచ్చేసి 2000 అండ్ శ్రీనుకి వచ్చేసి 3000. సో ఓకే. అండ్ ఆల్సో ప్రాఫిట్స్ ఆర్ టు బి షేర్డ్ ఇన్ ద రేషియో ఆఫ్ 1:2. సో ఓకేనా. ప్రాఫిట్స్ వచ్చినట్లయితే రామ్కేమో 1% ప్రాఫిట్స్లో 1% ఇవ్వాలి అండ్ శ్రీనుకి వచ్చేసి 2% ఇవ్వాలి. ఇదే 1:2 అంటే ఈ విధంగా అనుకోవాలి మనం. సో ఓకేనా. లాస్ వచ్చినా కూడా మనం 1:2 ప్రకారమే పంచాల్సి ఉంటుంది. మీకు ప్రాబ్లంలో ఎంతైతే పర్సంటేజ్ ఇచ్చాడో దాని ప్రకారమే మీరు షేర్ చేయాల్సి ఉంటుంది. ఎలా షేర్ చేయాలంటే నేను ఇప్పుడు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ప్రాబ్లంకి వెళ్దాం. సో ఇక్కడ దాకా అర్థమైంది కదా ప్రాబ్లం అంటే ఏంటో. సో నెక్స్ట్ వెరీ ఇంపార్టెంట్, అదేంటంటే ద ప్రాఫిట్స్ ఫర్ ద ఇయర్ ఎండెడ్ 31st December 2014 బిఫోర్ మేకింగ్ అబోవ్ అప్రాప్రియేషన్స్ వర్ ₹2,16,000. సో ఈ 2,16,000 ఏంటంటే నెట్ ప్రాఫిట్. మనం ప్రాబ్లం స్టార్ట్ చేసే ముందు ఖచ్చితంగా ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్లో వచ్చిన నెట్ ప్రాఫిట్ కానీ నెట్ లాస్ అని కానీ తెచ్చుకుంటామని చెప్పాను ఇంట్రడక్షన్లో. సో ఓకేనా. ఈ 2,16,000 అనేది మనకు ఇక్కడ నెట్ ప్రాఫిట్ అనమాట. దీన్ని మనము క్రెడిట్ సైడ్ వేసుకోవాల్సి ఉంటుంది. ఫస్ట్ ఇదే అమౌంట్ మీరు మెన్షన్ చేసుకోవాలి, మళ్ళీ మిస్ అయిపోతారు. సో ఓకేనా. సో ఇది మనకు ఫస్ట్ ప్రాబ్లం అనమాట. సో ఇప్పుడు ఈ ప్రాబ్లంని ఎలా చేయాలో మీకు లైన్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. జాగ్రత్తగా కాన్సన్ట్రేషన్గా వినండి. సో నెక్స్ట్ వచ్చేసి
ప్రిపేర్ ప్రాఫిట్ అండ్ లాస్ అప్రాప్రియేషన్ అకౌంట్. వాడు ఏమంటున్నాడు ఇక్కడ, ప్రిపేర్ ప్రాఫిట్ అండ్ లాస్ అప్రాప్రియేషన్ అకౌంట్ మాత్రమే ప్రిపేర్ చేయమంటున్నాడు. కాబట్టి మనము ఓన్లీ ప్రాఫిట్ అండ్ లాస్ అప్రాప్రియేషన్ అకౌంట్ ప్రిపేర్ చేస్తే సరిపోతుంది. పార్ట్నర్స్ క్యాపిటల్ అకౌంట్స్ ని ప్రిపేర్ చేయమని చెప్పలేదు వాడు. ఒకవేళ చెప్పింటే మనం ప్రిపేర్ చేయాలి. సో ఓకేనా, ఇది బేసిక్ ప్రాబ్లం, జాగ్రత్తగా గమనించండి. ఇప్పుడు మీకు 1 by 1 స్టెప్ బై స్టెప్ ఎలా చేసుకోవాలి ప్రాబ్లం ఎక్స్ప్లెయిన్ చేస్తాను, జాగ్రత్తగా గమనించండి. సో ఓకే, ఇది ప్రాఫిట్ అండ్ లాస్ అప్రాప్రియేషన్ అకౌంట్ అనమాట. సో ఈ విధంగా ఉంటుంది, డెబిట్ కాలం, క్రెడిట్ కాలం. సో ఓకేనా, ఫస్ట్ మనం నెట్ ప్రాఫిట్ తెచ్చుకోవాలి. ఇక్కడ నెట్ ప్రాఫిట్ ఉంది చూడండి. సో ఓకేనా, ఇది నెట్ ప్రాఫిట్. ఇప్పుడు దీన్ని ఇక్కడ మనం రాసుకోవాలి. ఏమని రాసుకుంటాం, బై నెట్ ప్రాఫిట్. సో ఓకేనా, ఇప్పుడు ఎక్కడ రాసుకోవాలి అమౌంట్ అంటే అవుటర్ కాలంలో 2,16,000 అని రాసుకోవాల్సి ఉంటుంది అనమాట. సో ఓకేనా, ఒకవేళ వాడు మీకు ప్రాబ్లంలో నెట్ లాస్ ఇచ్చింటే డెబిట్ సైడ్ రాసుకుంటారు. ఓకే, నో ప్రాబ్లం ఫర్ దట్. సో ఓకే, సింపుల్. ఎస్, ఇప్పుడు మనం ఇది రాయేసుకున్నాం కాబట్టి మనకు దీంతో ఎలాంటి పని లేదనమాట. దీన్ని మనం ఇప్పుడు స్ట్రైక్ చేద్దాం. సో ఎస్, ఇది మనం రికార్డ్ చేసాం. సో ఓకేనా, కన్ఫ్యూజ్ కాకుండా మీకు స్ట్రైక్ చేసి పెట్టుకోండి. ఓకే, ఇప్పుడు మనం ప్రాబ్లంకి వెళ్దాం. సో ఫస్ట్ నుంచి చూద్దాం. రామ్ అండ్ శ్రీను స్టార్టెడ్ పార్ట్నర్షిప్ ఫర్మ్ ఆన్ 1st January 2014. దేర్ క్యాపిటల్ కంట్రిబ్యూషన్స్ వర్ 2 lakhs and 1 lakh రెస్పెక్టివ్లీ. ఈ క్యాపిటల్ అనేది పార్ట్నర్స్ ఏదైతే క్యాపిటల్ బిజినెస్ లో పెట్టారో ఆ క్యాపిటల్ ని మనం ప్రాఫిట్ అండ్ లాస్ అప్రాప్రియేషన్ అకౌంట్ లో రాయకూడదు. ఓకే, అర్థమవుతుంది కదా, క్యాపిటల్ మెన్షన్ చేయకూడదు. ఎందుకు, మనం క్యాపిటల్ ఎక్కడ రాసుకుంటామని చెప్పుకున్నాం, బ్యాలెన్స్ షీట్ లో రాయాలి. సో ఓకేనా, ఇక్కడ రాయకూడదు. ఇక్కడ ఏం రాస్తాం, ఓన్లీ ఎక్స్పెన్సెస్ అండ్ లాసెస్, ఇన్కమ్స్ అండ్ గెయిన్స్ యాజ్ పర్ నామినల్ అకౌంట్ రూల్. ఓకేనా, ఇప్పుడు దీన్ని మనం సింపుల్ గా ఇగ్నోర్ చేయొచ్చు. సో ఓకే, దాన్ని పట్టించుకోకండి మీరు. నెక్స్ట్ పాయింట్కి వద్దాం. ప్రొవైడ్ ఇంట్రెస్ట్ ఆన్ క్యాపిటల్ అట్ 10% per annum. ఇప్పుడు ఈ పాయింట్ మనకు కావాలి. దీన్ని ఇప్పుడు మనం ఎక్కడ రాసుకుంటాం, ఇంట్రెస్ట్ అండ్ క్యాపిటల్ అంటే ఫర్మ్ కి ఎక్స్పెన్స్, పార్ట్నర్స్ కి ఇన్కమ్. సో ఓకే, చెప్పాను ఆల్రెడీ. ఇప్పుడు ఇది ఫర్మ్ కి ఎక్స్పెన్స్ కాబట్టి డెబిట్ సైడ్ రాయాలి. సో ఓకేనా, ఇప్పుడు ఇక్కడ డెబిట్ సైడ్ ఏమని రాస్తాం, టు ఇంటరెస్ట్ ఆన్ క్యాపిటల్ అని రాసుకొని, ఇప్పుడు ఏ విధంగా చేయాలంటే దీన్ని, ఇప్పుడు ఇంట్రెస్ట్ అండ్ క్యాపిటల్ 10% per annum ఉంది కదా, ఇద్దరికి ఇవ్వాలి. అంటే రామ్ అమౌంట్ మీద ఇంట్రెస్ట్ ఇవ్వాలి, శ్రీను అమౌంట్ మీద కూడా ఇంట్రెస్ట్ ఇవ్వాలి. ఇప్పుడు ఏ విధంగా రాసుకుంటామంటే ఇక్కడ రామ్ అని రాసుకొని స్లాష్ ఇచ్చి, ఇప్పుడు రామ్ అమౌంట్ ఎంత అక్కడ క్లియర్గా కనపడుతుంది మీకు ప్రాబ్లంలో, 2 lakhs. ఇక్కడ 2 lakhs రాసుకోండి. రాసుకున్న తర్వాత ఇంట్రెస్ట్ ఎలా క్యాలిక్యులేట్ చేస్తామంటే ఇంటూ పర్సంటేజ్ ఎంత ఇచ్చాడు ఇక్కడ మీరు చూడండి, ఇక్కడ పర్సంటేజ్ కదా. ఇప్పుడు దీన్ని మనం ఇంటూ చేయాలి. ఇక్కడ 10 divided by 100 చేస్తే మనకు ఎంతో అనేది వస్తుంది అనమాట. సో ఇప్పుడు మనం చేద్దాం మీకు క్లారిటీ కోసం. సో ఇప్పుడు 2 lakhs కదా, 2 lakhs ఇంటూ పర్సంటేజ్ ఎంత 10/100 ఎంత వస్తుంది, 20,000 వస్తుంది. ఈ 20,000 అనేది రామ్ తెచ్చిన క్యాపిటల్ మీద బిజినెస్ ఇస్తున్న ఇంట్రెస్ట్ అనమాట. ఇప్పుడు ఈ 20,000 ని ఇక్కడే మెన్షన్ చేసుకోండి మీకు అర్థం కావడం కోసం, 20,000. సో ఈ విధంగా రాసుకుంటాం అనమాట. సో ఓకేనా, ఇప్పుడు ఈ 20,000 ని ఇన్నర్ కాలం రాసుకోండి, ఎందుకంటే ఇంకొక క్యాపిటల్ ఉంది కాబట్టి ఈ విధంగా రాసుకోండి. సో ఓకేనా, ఇక నెక్స్ట్ పాయింట్కి వెళ్దాం మనం. సో నెక్స్ట్ వచ్చేసి శ్రీను తెచ్చిన క్యాపిటల్ మీద కూడా ఇంట్రెస్ట్ క్యాల్కులేట్ చేయాల్సి ఉంటుంది. సో చేద్దాం. సో ఇక్కడే శ్రీను ఎంత తెచ్చాడు, శ్రీను రాసుకొని స్లాష్, ఇప్పుడు శ్రీను తెచ్చిన క్యాపిటల్ 1 lakh ఇంటూ సేమ్ పర్సంటేజ్ 10/100. ఇప్పుడు సింపుల్గా ఎంత వస్తుంది, శ్రీనుకి 10,000 వస్తుంది. మనం క్యాల్కులేషన్ చేసిన అవసరం లేదు. సో ఓకేనా, 10,000 వస్తుంది కాబట్టి ఈ 10,000 ని ఇక్కడ రాసుకోండి ఇన్నర్ కాలంలోనే. ఇప్పుడు ఏం చేయాలంటే 20,000 ప్లస్ 10,000 ఎంత అవుతుంది, 30,000 కదా. ఆ 30,000 ని అవుటర్ కాలంలో వేసుకోవాల్సి ఉంటుంది. సో ఓకేనా, ఈ విధంగా చేస్తాం. సో ఓకే, ఇప్పుడు మనకు ప్రొవైడ్ ఇంట్రెస్ట్ అండ్ క్యాపిటల్ 10% per annum అనేది
కంప్లీట్ అయిపోయింది కాబట్టి దీన్ని మనము సింపుల్గా క్రాస్ చేద్దాం. దాంతో ఇంకా అయిపోయిందని అర్థం అనమాట. ఓకేనా. అండ్ నెక్స్ట్, అండ్ రామ్ ఈజ్ ఎంటైటిల్ టు గెట్ ఎ శాలరీ ఆఫ్ 2000 అండ్ శాలరీ ఫర్మ్ అనేది రామ్ కి శాలరీ ఇస్తుంది ఎంత 2000. ఇది ఫర్మ్ కి ఎక్స్పెన్స్ కాబట్టి డెబిట్ సైడ్ రాసుకుంటాం. సో ఓకేనా. ఇక్కడ సో ఏమని రాసుకుంటారు, టు శాలరీ అని రాసుకొని ఎవరికి, రామ్కి. రామ్ ఎంత శాలరీ 2000 కదా, ఈ 2000 ఇక్కడ వేసుకోండి. అలాగే మనం శ్రీనుకు కూడా ఇస్తున్నాం శాలరీ. సో ఓకేనా. శ్రీనుకి ఎంత ఇస్తున్నాం, 3000 ఇస్తున్నాం. ఆ 3000ని ఇక్కడ రాసుకోండి. ఇప్పుడు రెండు కలిపితే ఎంత వస్తుంది మనకు, 5000 వస్తుంది. 2 + 3 అంత 5000 కదా. సో ఓకేనా. ఈ ఇక్కడ అవుటర్ కాలంలో 5000 అని చెప్పేసి ఈ విధంగా రికార్డ్ చేసుకోండి. సో ఓకేనా. ఎస్, ఇప్పుడు శాలరీస్ కూడా మనం రికార్డ్ చేసాం కాబట్టి దీన్ని కూడా మనం అండ్ ఆల్సో ప్రాఫిట్స్ ఆర్ టు బి షేర్డ్ ఇన్ ద రేషియో 1:2. దీన్ని ఇప్పుడు ఎలా చేయాలో చెప్తాను మీకు. దానికన్నా ముందు ఇప్పుడు రికార్డ్ చేయాల్సినవన్నీ మనం రాసేసాం. ప్రాఫిట్ షేర్ చేయాలంటే ఫస్ట్ వచ్చిందో లేదో కనుక్కోవాలి కదా. ఇప్పుడు దాన్ని కనుక్కుందాం. ఇప్పుడు ఏం చేయాలంటే ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్లో ఏ విధంగా మనం చేస్తామో అదే ప్రాసెస్ ఇక్కడ కూడా. ఏ వైపు ఎక్కువ ఉంది, డెబిట్ సైడ్ ఎక్కువ ఉందా, క్రెడిట్ సైడ్ ఎక్కువ ఉందా, అది కనుక్కోవాలి ఫస్ట్. సో క్రెడిట్ సైడ్ ఎక్కువ ఉంది కాబట్టి ప్రాఫిటే వస్తుంది. సో క్రెడిట్ సైడ్ ఎంత ఉంది, 2,16,000 ఉంది. ఆ 2,16,000 మనం టూ సైడ్స్ ఈక్వల్ చేసుకుందాం ఫస్ట్ ఆఫ్ ఆల్. సో ఎస్, ఇప్పుడు టూ సైడ్స్ ఈక్వల్ చేసాం. ఇప్పుడు ఏం చేయాలంటే ఏ వైపు అయితే తక్కువ వచ్చిందో ఆ అమౌంట్ని ఈ 2,16,000 నుంచి లెస్ చేస్తే మనకు ప్రాఫిట్ ఎంతో తెలిసిపోతుంది. సో ఇప్పుడు ఎంత ఉంది, డెబిట్ సైడ్ 35,000 ఉంది. ఈ 35,000ని ఇప్పుడు లెస్ చేద్దాం. సో ఎంత, 2,16,000లో నుంచి మైనస్ 35,000. ఇక్కడ 30 + 5 కదా, 35,000 ఎంత వచ్చింది, 1,81,000 వచ్చింది. 1,81,000 అనేది ప్రాఫిట్ అనమాట. ప్రాఫిట్ అండ్ లాస్ అప్రాప్రియేషన్ అకౌంట్ ప్రాఫిట్ అనమాట. సో ఇప్పుడు ఆ ప్రాఫిట్ వచ్చిన ప్రాఫిట్ ని ఏ విధంగా షేర్ చేయాలి, పార్ట్నర్స్ ఫస్ట్ షేర్ చేయాలి. సో ఓకేనా. ఇక్కడ చేస్తాను చూడండి. ఇక్కడ 2 పార్ట్నర్స్ క్యాపిటల్ అకౌంట్ అని రాసుకొని కింద డిస్ట్రిబ్యూషన్ ఆఫ్ ప్రాఫిట్స్ అంటే వాళ్ళకి షేర్ చేయాలి. సో ఓకేనా. రాసుకున్న తర్వాత సో ఇప్పుడు ఏం చేయాలంటే 1:2 ప్రకారం షేర్ చేయాలి. సో ఫస్ట్ ఇక్కడ రాసుకుందాం, రామ్ అని రాసుకొని అలాగే ఇప్పుడు రామ్కి షేర్ చేద్దాం. వచ్చిన ప్రాఫిట్లో నుంచి రామ్కి ఎంత ఇవ్వాలంటే ఇప్పుడు ఇక్కడ ఏం వేసుకోవాలి, 1,81,000 వేసుకోవాలి. సో ఇదేంటి, ప్రాఫిట్ అండ్ లాస్ అప్రాప్రియేషన్ అకౌంట్ ప్రాఫిట్ అనమాట. సో ఇక్కడ వచ్చింది చూసారా, ఇదే అమౌంట్ అనమాట. ఆ అమౌంట్ వేసుకోవాలి. మీరు ప్రాఫిట్ షేర్ చేయాలంటే ఆ అమౌంట్ వేసుకోవాలి. వేసుకున్న తర్వాత ఇంటూ సో ఎంత, 1:2 ప్రకారం అంటే ఇక్కడ 1 ఎవరికి, ఇక్కడ రామ్కి కాబట్టి ఇక్కడ 1/1 వేసుకొని 1 ఎంత చేయాలంటే 3 ఎందుకు వేస్తారు సార్ మాకు తెలియదు అని మీకు డౌట్ రావచ్చు. సో ఇక్కడ చూడండి 1 + 2 ఎంత, 3 కదా, ఆ 3 వేసుకోవాలి. సింపుల్. సో ఓకేనా. ఇప్పుడు ఎంత వస్తుంది, రామ్కి వచ్చే ప్రాఫిట్ ఎంత, 1,81,000లో అంటే ఇప్పుడు మనం చేద్దాం. 1,81,000 ఇంటూ 1/3 చేయాలి. 1/3. సో ఎంత వస్తుంది, 60,333. సో ఓకేనా. పాయింట్ ప్రకారం తీసుకోవాలి. ఇప్పుడు ఎంత తీసుకోవాలి మనం ఇక్కడ అంటే 60,333 అనేది తీసుకోవచ్చు, 334 అనేది తీసుకోవచ్చు, అది మన ఇష్టం. సో ఓకేనా. మీరు 4 తీసుకుంటే పర్లా. ఇప్పుడు ఇక్కడ 60,334 అని తీసుకోవచ్చు, 3 అయినా వేసుకోవచ్చు అనమాట, అది మీ కన్వీనియంట్ ప్రకారం. సో ఓకేనా. అండ్ ఇప్పుడు రామ్కి 1,81,000లో వచ్చే ప్రాఫిట్ ఎంత, 60,334 రూపీస్ షేర్ చేసాము ఇప్పుడు రామ్కి. ఇప్పుడు అదే విధంగా శ్రీనుకి షేర్ చేయాలి. సో ఓకేనా. ఎలా ఇప్పుడు చేద్దాం, ఇప్పుడు సేమ్ ఎంత వచ్చింది నెట్ ప్రాఫిట్, 1,81,000 వేసుకొని
ఇంటూ 2/3 చేయాలి. సో ఓకేనా, ఎందుకంటే ఇక్కడ 2 ఉంది కదా, 1:2 అంటే ఇది శ్రీనుకు వచ్చే ప్రాఫిట్ అనమాట. సో వేసుకున్న తర్వాత ఇప్పుడు ఎంత వస్తుందో చూద్దాం. 1,81,000 ఇంటూ 2/3 చేయాలి. సో ఎంత వస్తుంది? 1,20,666 వేసుకోవచ్చు. సో ఓకే, ఇప్పుడు ఇక్కడ వేద్దాం. ఇది 1,20,666 వేసుకోవచ్చు. సో మీరు ఇక్కడ 2 అమౌంట్స్ వచ్చాయి కదా, 2 అమౌంట్స్లో ఏదో ఒక చోట మీరు ఒక పాయింట్ ఇంక్రీజ్ చేసుకోవాలి. ఓకేనా, 2 చోట్ల ఇంక్రీజ్ చేయకూడదు. మనం 60,333 వచ్చింది కాబట్టి అక్కడ 4 వేసుకున్నాం ఎక్స్ట్రా. సో ఏదో ఒక చోట వేసుకోవాలి మీరు, అంతే. సో ఓకేనా, ఇప్పుడు ఇద్దరికి షేర్ చేసాం. 1,81,000లో ఇద్దరికి ఎంత ప్రాఫిట్ వస్తుందో అంత షేర్ చేసాం. ఇప్పుడు రెండింటిని యాడ్ చేద్దాం, కరెక్ట్ అయిందో లేదో. సో ఓకే, ఇప్పుడు 60,334 ప్లస్ 1,20,666. సో వచ్చింది కదా, ఈ విధంగా ప్రాఫిట్ని షేర్ చేస్తాం. ఇప్పుడు ఆ ప్రాఫిట్ని ఇక్కడ వేసుకోవాల్సి ఉంటుంది. సింపుల్, అయిపోయింది ప్రాబ్లం. ఈ విధంగా చేస్తామన్నమాట. సో ఓకేనా, సో ఈ విధంగా మనం ప్రాఫిట్ అండ్ లాస్ అప్రాప్రియేషన్ అకౌంట్ని చేస్తామన్నమాట. సింపుల్, మనకు ఎలాంటి కష్టమైన ట్రాన్సాక్షన్స్ ఏంటివి ఉండవు. ఓన్లీ ఇంట్రెస్ట్ ఆన్ క్యాపిటల్ కానీ, ఇంట్రెస్ట్ ఆన్ లోన్స్ కానీ, అండ్ శాలరీ కమిషన్ కానీ ఇలాంటివి వస్తుంటాయి, డ్రాయింగ్స్ కానీ. సో ఓకే, మీరు కన్ఫ్యూజ్ అవ్వాల్సిన పని లేదు. సో ఓకేనా, ఈ విధంగా చేస్తాం. మీకేమన్నా ఈ ప్రాబ్లంలో ఇంకా ఏమైనా అర్థం కాకపోతే కింద కామెంట్ సెక్షన్లో అడగండి, మీకు అక్కడ నుంచి క్లారిఫై చేస్తాను. అండ్ ప్రాఫిట్ షేరింగ్ రేషియో ప్రకారంగా మీకు ఏమైనా డౌట్ ఉండొచ్చు. సో కామెంట్ సెక్షన్లో అడగండి, తప్పకుండా మీ క్వశ్చన్స్కి ఆన్సర్స్ అయితే రిప్లై ఇస్తాను. ఈ విధంగా చేస్తాం అనమాట. సో ఇప్పుడు ఓన్లీ మనం ప్రాఫిట్ అండ్ లాస్ అప్రాప్రియేషన్ అకౌంట్ మాత్రమే చేసాం. పార్ట్నర్స్ క్యాపిటల్ అకౌంట్ కూడా ప్రిపేర్ చేయాలి. మీకు ప్రాబ్లం ఇచ్చినట్లయితే, ఇక్కడ ఏమాత్రం ఇవ్వలేదు కాబట్టి మనం చేయలేదు. నెక్స్ట్ వీడియోలో మీకు ప్రాఫిట్ అండ్ లాస్ అప్రాప్రియేషన్ అకౌంట్ ప్లస్ పార్ట్నర్స్ క్యాపిటల్ అకౌంట్ ఉన్న ప్రాబ్లమ్ని ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అక్కడ నుంచి మీరు మరింత క్లారిటీ తెచ్చుకోవచ్చు. సో ఇది టుడేస్ ప్రాబ్లం అబౌట్ పార్ట్నర్షిప్ అకౌంట్స్, ప్రాబ్లం నెంబర్ 1 అబౌట్ ప్రాఫిట్ అండ్ లాస్ అప్రాప్రియేషన్ అకౌంట్. సో ఓకేనా, హోప్ యూ ఆల్ అండర్స్టూడ్. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి, కామెంట్ చేయండి. అలాగే మీ ఫ్రెండ్స్ ఇంటర్లో ఉన్న, డిగ్రీలో ఉన్న వాళ్ళకి కూడా షేర్ చేయండి, హెల్ప్ అవ్వచ్చు కొంచెమైనా వాళ్ళకి. సో ఓకే, అలాగే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. మీరు సబ్స్క్రైబ్ చేస్తేనే మీకోసం మరిన్ని వీడియోస్ చేయడానికి ట్రై చేస్తుంటాను. సో ఓకేనా, సో సీ ఇన్ ద నెక్స్ట్ వీడియో విత్ అనదర్ ప్రాబ్లం. బై బై నౌ, టేక్ కేర్, సైనింగ్ ఆఫ్. ఛానల్ ఫోన్ యూట్యూబ్ ఛానల్. జై హింద్.